ఒక వ్యక్తి 50 ఏళ్లపాటు తలారిగా పనిచేశాడు. వందలాది మందికి మరణశిక్షలు అమలు చేశాడు. అవును. కాని చనిపోయాక అతను స్వర్గంలో దేవతల లోకంలో పుట్టాడు. ఇదెలా సాధ్యం? అసలు నమ్మశక్యంగా లేదు కదా. అవును, వినడానికి చాలా వింతగా అనిపిస్తోంది. ఒక రకంగా చూస్తే అన్యాయంగా కూడా అనిపిస్తోంది. జీవితాంతం హింసను వృత్తిగా చేసుకున్నవాడికి అంత మంచి గతి ఎలా పట్టింది? సరిగ్గా అదే నా ప్రశ్న. ఈరోజు మనం ఈ నమ్మశక్యం కాని కథ వెనుకున్న కారణాలను లోతుగా పరిశీలిస్తున్నాం. వాతకాలకుడు అనే ఆ తలారి. అవును, వాతకాలకుడు. అతని జీవితంలోని చివరి రోజున అసలేం జరిగింది? ఆ ఒక్క సంఘటన 50 ఏళ్ల పాపాలను ఎలా తుడిచిపెట్టగలిగింది? మన దగ్గరున్న ఆధారం ది ఎగ్జిక్యూషనర్స్ రిడెంప్షన్ అనే కథ. సరే, ఈ కథను విడమరిచి దాన్ని వెనుకున్న తాత్వికతను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన లక్ష్యం కూడా అదే. కేవలం కథ చెప్పడం కాదు, దాని లోపల ఉన్న కర్మ, పశ్చాత్తాపం, చివరి క్షణంలో మనసు యొక్క శక్తి, ఇలాంటి సంక్లిష్టమైన అంశాలు ఒక వ్యక్తి గతిని ఎలా నిర్దేశిస్తాయో అన్వేషించడం. అయితే ఈ కథను అర్థం చేసుకోవాలంటే ముందు మనం వాతకాలకుడి ప్రపంచంలోకే అడుగుపెట్టాలి. అసలు ఎవరి వాతకాలకుడు? అతని పేరు వాతకాలకుడు. రాజగృహం నగరంలో అధికారిక తలారి. అంటే రాజు విధించిన మరణశిక్షలను అమలు చేసే వ్యక్తి. కరెక్ట్. ఇది ఏదో 1-2 సార్లు కాదు, ఏకంగా 50 సంవత్సరాల పాటు అదే అతని దినచర్య. సూర్యుడు ఉదయించడం, అతను ఖడ్గం పట్టుకోవడం, ఒకరి ప్రాణం తీయడం, ఇదే అతని జీవితం. 50 ఏళ్ళు! అమ్మో, ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. అంతకాలం పాటు రోజూ మరణాన్ని అంత దగ్గరగా చూడటం ఒక వ్యక్తిని మానసికంగా ఎలా ప్రభావితం చేస్తుంది? చాలా పెద్ద ప్రభావం ఉంటుంది. అంటే అతను పూర్తిగా జాలి, దయ లేని ఒక రాయిలా మారిపోయి ఉంటాడా? ఖచ్చితంగా అవకాశం ఉంది. మానసిక శాస్త్రంలో దీన్ని కంపార్ట్మెంటలైజేషన్ అంటారు. అంటే తన వృత్తిని, తన వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా వేరుచేసి చూడటం. ఇది నా విధి, రాజ్యసేవ, ఇందులో నా వ్యక్తిగత ప్రమేయం లేదు అని తనను తాను సమాధానపరుచుకొని ఉండవచ్చు. ఒక యంత్రంలా మారిపోయి భావోద్వేగాలను పూర్తిగా చంపేసుకుని ఉండొచ్చు. అంటే తనను తాను ఒక ఆయుధంగా మాత్రమే చూసుకునుండొచ్చు. సరిగ్గా. కాని మరో కోణం కూడా ఉంది. పైకి అతను ఎంత కఠినంగా కనిపించినా ప్రతి శిక్షా తర్వాత ఆ ఆర్తనాదాలు, ఆ చివరి చూపులు, ఆ పాపభారం అతన్ని లోలోపల కాల్చేస్తూ ఉండిండొచ్చు. నిజమే. ప్రతి రాత్రీ ఆ జ్ఞాపకాలతో నరకమనుభవించుండొచ్చు. కథలో అతను సారిపుత్రుణ్ణి చూడగానే స్పందించిన తీరు చూస్తే ఈ రెండోదే నిజమనిపిస్తోంది. అతని లోపల విముక్తి కోసం ఒక అగ్ని చల్లారకుండా రగులుతూనే ఉంది. ఆసక్తికరంగా ఉంది. అంటే అతని కఠినమైన పైపొర కింద పశ్చాత్తాపంతో కూడిన ఒక బలహీనమైన మనసు దాగి ఉందంటారా? ఉండవచ్చు. ఇక కథలోకొస్తే ఒక పండుగ రోజున పదవి విరమణ చేశాక అతని జీవితం మలుపు తిరిగింది. అవును. ఆ రోజు అతను నదిలో స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకుని ఇంటికొస్తున్నాడు. ఆ సమయంలో అతనికి బుద్ధుని ప్రధాన శిష్యులలో ఒకరైన సారిపుత్రుడు ఎదురయ్యారు. ఒక గొప్ప భిక్షువు, జ్ఞాని. ఆయనను చూడగానే వాతకాలకుడిలో ఏదో తెలియని అపారమైన భక్తి ఉప్పొంగింది. 50 ఏళ్లుగా ఖడ్గం పట్టిన చేతులు ఆయన్ని చూడగానే నమస్కరించడానికి జోడించబడ్డాయి. వెంటనే ఆయన్ను తన ఇంటికి భిక్షకు ఆహ్వానించాడు. అవును. ఇక్కడ నాకు అర్థంకానిదేంటంటే అంత కఠినమైన వ్యక్తిలో అంత ఆకస్మికంగా అంత తీవ్రమైన భక్తి ఎలా పుట్టింది? ఇక్కడే మనం ఇందాకనుకున్న లోపల రగులుతున్న అగ్ని అనే విషయం వస్తుంది. అతని మనసు ఒక ఎండిపోయిన అడవిలా పాపభారంతో ఉంది. ఓకే. సారిపుత్రుడి దర్శనం ఒక చిన్న నిప్పు రవ్వలా పనిచేసింది. అతనిలో అప్పటికే పేరుకుపోయిన పశ్చాత్తాపానికి, విముక్తిదాహానికి ఆ దర్శనం ఒక మార్గాన్ని చూపించింది. అందుకే ఆ స్పందన అంత తీవ్రంగా, తక్షణంగా వచ్చింది. అంటే అది ఆకస్మిక పరివర్తన కాదంటారు? కాదు, అప్పటికే ఉన్న భావన బయటికి రావడం మాత్రమే. అర్థమైంది. సరే, అతను సారిపుత్రుణ్ణి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ తన భార్య ప్రేమతో వండిన తీయటి పాయసాన్ని ఆయనకు భిక్షగా సమర్పించాడు. ఇది కూడా కథలో చాలా ముఖ్యమైన ఘట్టం కదా? చాలా అంటే చాలా ముఖ్యమైనది. ఎందుకంటే భారతీయ, ముఖ్యంగా బౌద్ధ సంప్రదాయంలో దానం అనేది కేవలం ఏదో ఒకటి ఇవ్వడం కాదు, అదొక శక్తివంతమైన కర్మ. మనం ఎవరికి ఏ ఉద్దేశంలో దానం చేస్తున్నామనేది దాని ఫలితాన్ని 1000 రెట్లు పెంచుతుంది లేదా తగ్గిస్తుంది. దీన్ని కొంచెం వివరిస్తారా? అంటే ఒక పేదవాడికి అన్నం పెడితే వచ్చే పుణ్యానికి, ఒక భిక్షువుకు పెడితే వచ్చే పుణ్యానికి తేడా ఉంటుందా? ఖచ్చితంగా.
బౌద్ధంలో సంఘాన్ని అంటే జ్ఞానులు భిక్షువుల సమూహాన్ని పుణ్యక్షేత్రం అంటారు. పుణ్యక్షేత్రమా? అవును, ఫీల్డ్ ఆఫ్ మెరిట్ అని అంటారు. అంటే సారవంతమైన నేలలో మంచి విత్తనం వేస్తే పంట 100 రెట్లు ఎలా వస్తుందో ఓకే. అలాగే ఒక యోగ్యుడైన జ్ఞాని అయిన వ్యక్తికి స్వచ్ఛమైన మనసుతో దానం చేస్తే దాని పుణ్యఫలం అనంతంగా పెరుగుతుంది. వాతకాలకుడు తన దానాన్ని సాక్షాత్తు సారిపుత్రుడు అనే అత్యంత సారవంతమైన పుణ్యక్షేత్రంలో వేశాడు. వావ్! పుణ్యక్షేత్రమనే పదం దానికొక కొత్త అర్థాన్నిస్తోంది. అవును, అది కేవలం పాయసం కాదు, అతని 50 ఏళ్ల పశ్చాత్తాపాన్ని భక్తిని దానికి జోడించి సమర్పించాడు. అంటే అది ఒక ఆధ్యాత్మిక పెట్టుబడిలాంటిలనమాట. సరే, ఆ భిక్ష స్వీకరించిన తర్వాత సారిపుత్రుడు వాతకాలకుడికి ధర్మాన్ని ఉపదేశించారు. అవును, ఇక్కడే నాకు మరో సందేహం. 50 ఏళ్లపాటు హింసలో బతికిన వ్యక్తికి కొన్ని నిమిషాల ఉపదేశం అంతటి మార్పును ఎలా తీసుకొస్తుంది? అది నమ్మశక్యంగా అనిపించడం లేదు. మంచి ప్రశ్న. సాధారణంగా మనకు కూడా అలాగే అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉపదేశం అనేది కేవలం కొన్ని కొత్త విషయాలు చెప్పడం కాదు. మరి అది అతని మనస్సులో అప్పటికే ఉన్న అశాంతికి, అపరాధ భావనకు ఒక పరిష్కారం చూపించింది. ఉదాహరణకు, ఒక గది తాళం వేసి ఉంది. సరే, దాన్ని తెరవడానికి మనం ఏవేవో ప్రయత్నాలు చేసి విఫలమయ్యాం. అప్పుడు ఎవరైనా వచ్చి సరైన తాళంచెవి ఇస్తే ఒక్క క్షణంలో గది తెరుచుకుంటుంది. సారిపుత్రుడి మాటలు ఆ తాళంచెవిలా పనిచేశాయి. అంటే అతని సమస్యకు సరైన మందు దొరికినట్లు. సరిగ్గా. కర్మసిద్ధాంతం ఎలా పనిచేస్తుంది, గతాన్ని మార్చలేకపోయినా దాని భారం నుండి ఎలా విముక్తి పొందవచ్చు, క్షమ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇలాంటి విషయాలాయన చెప్పుంటారు. ఆ మాటలు వాతకాలకుడికి ఒక కొత్త దృక్కోణాన్నిచ్చాయి. అవును, అతని వేదనకు విరుగుడుగా పనిచేశాయి. అందుకే మూలంలో చెప్పినట్లు అతని మనసులోని ఎంతో అశాంతి తొలగిపోయి అపూర్వమైన ప్రశాంతత లభించింది. ఆ ప్రశాంతతతో అతను సారిపుత్రుడిని కొంత దూరం సాగనంపి ఇంటికి తిరిగి వస్తున్నాడు. కాని ఇక్కడే కథ ఊహించని మలుపు తీసుకుంటుంది. అవును, చాలా నాటకీయంగా. 50 ఏళ్లు ఇతరుల ప్రాణాలు తీసిన వ్యక్తి చివరికి ఒక జంతువు చేతిలో చాలా సాధారణంగా చనిపోయాడు. ఒక ఆవు పొడిచి చంపేసింది. కర్మ చాలా విచిత్రంగా పనిచేస్తుందనడానికి ఇదొక ఉదాహరణ. అతని పాత కర్మఫలం ఆ రూపంలో అతన్ని వెంటాడింది. కాని అసలు అద్భుతం అతని మరణం తర్వాత జరిగింది. అవును, అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఎందుకంటే ఆ మరణం తర్వాత అతని గతి ఏమైందో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. నిజం. అంటే దేవతల లోకంలో పుట్టాడు. ఇది ఎలా సాధ్యమైంది? దీని వెనుక బౌద్ధ తత్వంలో ఒక చాలా ముఖ్యమైన లోతైన సిద్ధాంతముంది. అదే మరణసన్నచిత్త. మరణసన్న చిత్త అంటే మరణించే సమయంలో మనస్సు యొక్క చివరి ఆలోచన ప్రవాహం. ఈ సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి జీవితకాలం ఏం చేశాడన్న దానికన్నా చనిపోయే చివరి క్షణాల్లో వారి మనస్సు ఏ స్థితిలో ఉందనేది వారి తదుపరి జన్మను నిర్దేశించడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఆగండి. అంటే జీవితాంతం చేసిన పాప పుణ్యాల కన్నా చివరి నిమిషంలో ఆలోచనే ముఖ్యమంటారా? ఇది కొంచెం వినడానికి సరిగా అనిపించడం లేదు. ఇది బ్యాలెన్స్ షీట్ లాంటిది కాదు. 50 ఏళ్ల పాపాలు ఒకవైపు, చివరి గంట పుణ్యం మరోవైపు పెట్టి తూకం వేయడం కాదు. దీని ఇలా అర్థం చేసుకోవచ్చు. చెప్పండి. ఒక విత్తనం మొలకెట్టడానికి భూమి, నీరు, వెలుతురు ఎలా అవసరమో మన కర్మలు ఫలించడానికి కూడా సరైన పరిస్థితులు అవసరం. మరణ సమయం అనేది తదుపరి జన్మకు బీజం వేసే క్షణం. ఓకే. ఆ సమయంలో మనసు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితికి సంబంధించిన కర్మలు ముందుగా ఫలించడానికే అవకాశం ఎక్కువ. ఓకే, ఇప్పుడు కొంచెం స్పష్టత వస్తోంది. వాతకకుడి జీవితంలో 50 ఏళ్లపాటు పేరుకుపోయిన ప్రతికూల కర్మలున్నాయి. వాటిని కాదనలేం. కాని అతని చివరి క్షణాలు ఎలా ఉన్నాయి? భక్తి, పశ్చాత్తాపం. భక్తి, శరణాగతి, పశ్చాత్తాపం మరియు అన్నింటికన్నా ముఖ్యంగా ఒక జ్ఞాని నుండి విన్న ధర్మంతో అతని మనసు నిండి ఉంది. అది అత్యంత శక్తివంతమైన, స్వచ్ఛమైన మానసిక స్థితి. అయితే ఆ స్థితి అతని పాత పాపకర్మలు ఫలించడానికి అవకాశం ఇవ్వకుండా ఆ ఒక్క పుణ్యకర్మ ఫలాన్ని వెంటనే ముందుకు నెట్టింది. ఒక వెయిటింగ్ రూంలో చాలామంది ముందు నుండి ఎదురుచూస్తున్నా అత్యవసర పరిస్థితిలో ఉన్నవాడిని ముందు పంపినట్లుగా ఉంటుంది. అద్భుతమైన వివరణ. కాబట్టి ఈ కథ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యాంశాలను ఒకసారి క్రోడీకరిద్దాం. తప్పకుండా. మొదటిది, గతం ఎంత చీకటిగా ఉన్నా అది మన భవిష్యత్తును పూర్తిగా నిర్ధారించదు. మార్పుకు ఎప్పుడూ అవకాశం ఉంటుంది. రెండవది, మనం చేసే పని కన్నా దాని వెనుక ఉన్న ఉద్దేశం, శ్రద్ధ మరియు ఆ పని ఎవరికి చేస్తున్నామనేది చాలా ముఖ్యం.
ఆ పుణ్యక్షేత్రంలో వేసిన ఒక చిన్న విత్తనం కూడా అపారమైన ఫలాన్నిస్తుంది. మూడవది అత్యంత కీలకమైనది మరణించే సమయంలో మన మనస్సు యొక్క స్థితి. అవును. జీవితాంతం సాధన చేసి చివరి క్షణంలో మనసు చెదిరితే ప్రయోజనం ఉండకపోవచ్చు. అలాగే జీవితాంతం పాపాలు చేసినా చివరి క్షణంలో స్వచ్ఛమైన పశ్చాత్తాపంతో గడిపితే ఉన్నతగతులు పొందే అవకాశం ఉంది. సరిగ్గా చెప్పారు. వాతగాలకుడి కథ పశ్చాత్తాపం యొక్క శక్తికి, ఒక సత్పురుషుని దర్శనం ఎంతకి మార్పును తీసుకువస్తుందో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ. ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఈ కథ మనకు ఒక ఆశనిస్తుంది, మార్పు సాధ్యమేనని చెబుతుంది. నిజమే. కాని అదే సమయంలో ఒక ప్రమాదకరమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది. జీవితాంతం వందలాది మందికి హాని చేసి చివరి నిమిషంలో ఒక మంచి పనితో స్వర్గానికి వెళ్లడం న్యాయమేనా? అది చాలా క్లిష్టమైన నైతిక ప్రశ్న. మరి అతను చంపిన ఆ వందలాది మంది సంగతేంటి? వాళ్ల కుటుంబాల వేదన సంగతేంటి? బహుశా ఈ కథ చెప్పేది మన లౌకిక ప్రపంచంలో మనం భావించే న్యాయం గురించి కాదేమో. ఇది కేవలం కర్మ యొక్క లెక్కల గురించి, విశ్వ నియమాల గురించి, మరియు మనస్సు యొక్క చివరి క్షణం ఎంత శక్తివంతమైనదో చెప్పడం గురించేమో. అంటే ఆ దేవలోకంలో అతని పుణ్యఫలం తీరిపోయాక అతని పాత పాపకర్మలు మళ్లీ ఫలించవనే గ్యారంటీ ఏముంది? కర్మ అనేది చాలా సంక్లిష్టమైన వల. నిజమే. బహుశా న్యాయం, కర్మ అనేవి మనమనుకున్నంత సరళ రేఖలో ప్రయాణించవేమో. ఈ కథలోని ఈ నైతిక సందిగ్ధత గురించి, కర్మ యొక్క ఈ విచిత్రమైన లెక్కల గురించి ఆలోచించండి.